చూసారంటే గుర్తుపట్టేస్తారు, మన అచ్చమైన తెలుగు అమ్మాయి అన్నమాట. అంటే మీరు ఎక్కడ కొంటూ ఉంటారు ఏంటి అందాన్ని? ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, నీ మొహానికి నువ్వు యాంకర్ అయిపోద్దామని చెప్పేసి వచ్చేసావా అని అడిగారు నన్ను. మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోనే సీరియల్స్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు, రేపు సినిమాల్లో కూడా అరగడ్ర చేస్తున్నారు అని చెప్పని వినిపించింది. అంటే నాకు కూడా తెలియని విషయం మీరు చెప్పారు. వాస్తవం ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న మాట వాస్తవమే. అంటే మీరు ఇక్కడ మీకు అనిపించిందా ఆ ఫస్ట్ రిజెక్ట్ అయినప్పుడు హైట్ ప్రాబ్లం అని చెప్పని? ఎప్పుడైనా నేను ఏడ్చా, హైట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఒకరు నువ్వు ఇంతే ఉంటావు, నేను ఆల్రెడీ క్యారెక్టర్కి చూసిన అమ్మాయి చాలా హైట్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే శుభశీఘ్రంలో ఒక సీన్ ఉంది. నేను సడన్గా అప్పటి వరకు పంజాబీ డ్రెస్లు వేసుకొని ఉంటాను. పంజాబీ డ్రెస్లో హాఫ్ సారీ కట్టుకునే నేను ఫ్రాక్ ఇక్కడ వరకు ఉన్న ఫ్రాక్ వేసుకోవాలి, నేను వేసుకోనని కూర్చున్నాను. నా వల్ల కాదు, ఎందుకంటే నా రూల్ ప్రకారం డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి? కానీ ఎప్పుడు బాగా బాధ అనిపించిందల్లా నువ్వు పనికిరావు అన్నప్పుడే మాత్రమే నాకు బాధ అనిపించింది. తాడా కింద పడిపోయిన తాడు చేతులు చూసుకుంటున్నారా? సైకిల్ శివ ఆర్జీవి గారా? నెక్స్ట్ వచ్చిందా? ఇప్పుడు నేనేం చెప్పాను దీని గురించి? అక్కడ ఉన్నా ఇప్పుడు ఎలా చెప్పారు క్రియేటివ్ గా అలా చెప్పండి. పొగలు ఇడ్లీ వేడిగా ఉంది. నా తలకాయ నా తలకాయ. వాటర్ అనవసరంలా అర్థమైపోతుంది. పోతాను నాకు ఇది వద్దు. సరదాగా మీకు నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడండి, చెప్పండి. వన్ వర్డ్ లో చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. అంటే వన్ వర్డ్ అన్నారు, ఓకే అంటే సరిపోద్ది కదా? అన్నారు ఓకే అంటే సరిపోద్ది కదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఆవిడ వచ్చేటప్పటికి చాలా సీరియల్స్లో కూడా ఆవిడ కనిపించడం జరుగుతుంది. చూసారంటే గుర్తుపట్టేస్తారు, మన అచ్చమైన తెలుగు అమ్మాయి అనమాట. రైట్, కొద్ది రోజుల్లో సినిమాల్లో కూడా రాబోతుంది. నేనే ఫస్ట్ రివీల్ చేశాను. రైట్, హాయ్ అండి ప్రియాంక గారు. ప్రియాంక రావు గారు. ఎలా ఉన్నారు రావు గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. వెల్కమ్ టు హిట్ టీవీ అండి. చాలా రోజుల తర్వాత. అంటే ఎలా ఉంది మీ సీరియల్ జర్నీ? ఎలా ఉంది? బాగుంది, మంచిగా నడుస్తుంది. ఓకే, ఒకవైపు సీరియల్స్, ఒకవైపు ఆఫీస్, రెండు హ్యాండిల్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు స్టార్టింగ్ అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు చాలా ఇయర్స్ అవుతుంది కదా, మీరు వచ్చి ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. అవుతుంది, 2018 వచ్చింది. 7 ఇయర్స్ అట్లా, 7-8 ఇయర్స్ అవుతుంది. అంటే మీరు ఆర్టిస్ట్ అవుదాం అని చెప్పని వచ్చేసారా, లేదంటే జాబ్ చేద్దాం అని చెప్పని అలా వచ్చారా? జర్నలిస్ట్ అవుదాం అని వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే, మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక స్టోరీ చెప్తూ ఉండేవారు. రెగ్యులర్ గా చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు ఒక హీరోయిన్ ఉండేదంట వాళ్ళు మా ఊర్లోనే. సో ఆవిడ కార్ లో వెళ్తూ ఉంటే మేమంతా వెనక వెళ్లే వాళ్ళం, పరిగెట్టే వాళ్ళం ఆవిడ్ని చూడడం కోసం అని చెప్పేసి చెప్తుండేవారు. సో తర్వాత నేను జర్నలిజం స్టార్ట్ చేశాను. ఈటీవీలో అయిపోయిన తర్వాత జాబ్, మళ్ళీ నాకు ఆ థాట్ వచ్చింది, వా మా నాన్న ఇన్నిసార్లు చెప్పండి నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలి, నేను కూడా సినిమాల్లో టీవీల్లో కనిపించాలి, అప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ వస్తారు.
ఆ ఇంట్రెస్ట్ తో బాగా ట్రై చేశాను. కారు వెనకాల పరిగెడతారు, ఫ్యాన్స్ వస్తారనే. అప్పుడంటే కారు వెనకాల పరిగెట్టేటోళ్ళు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదులే. అంతే, అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, రైట్. అంటే మీరు ఇంట్లో చెప్పి వచ్చారు, అంటే చెప్పొచ్చారంటే వద్దన్నా గానీ బలవంతంగా ఒప్పించుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. చాలా, ఎందుకంటే మీరు ఫస్ట్ ఈటీవీ కదా మీరు వెళ్ళింది జర్నలిజంకి. ఈటీవీ కంటే ముందు ఒక న్యూస్ ఛానల్లో స్టార్ట్ చేశా. యాక్చువల్లీ ఏమైందంటే అమ్మ వాళ్ళకి ఈ ఫీల్డ్ కి రావడానికి ఇష్టం లేదు. చదువుతున్న టైంలోనే మా పెద్దనాన్న గారు భీమవరంలో ఒక న్యూస్ ఛానల్లో పెట్టిస్తాను, ట్రైనింగ్ ఇప్పిస్తాను అంటే ఇంట్లో ఒప్పుకోలా. సో ఆఫ్టర్ డిగ్రీ ఎంసీఏ చేయాలనుకున్నా, బట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి 10:30కి బస్సు, బ్యాగ్ సర్దేసుకొని స్నానం చేసి 8:30కి మా ఇంట్లో చెప్పేసి బయలుదేరిపోయి హైదరాబాద్. అప్పుడు జాబ్ లేదు. సో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆ పని వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని చూసుకుంటూ, సో అక్కడే జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఏమనంటే, నీ మొహానికి నువ్వు యాంకర్ అయిపోద్దామని చెప్పేసి వచ్చేసావా అని అడిగారు నన్ను ఫస్ట్. సరే అయితే ఇంకా ఏం మాట్లాడలేదు. అదే ఆఫీస్లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యి అక్కడే వర్క్ చేసి ఈటీవీకి ట్రై చేశా. TV9, ఈటీవీ రెండింటికి ట్రై చేస్తే ఈటీవీలో వచ్చింది అనమాట. నేను 2 years ఉన్నాను. ఆ తర్వాత కరోనా ప్రాబ్లమ్స్ కదా, సో సిటీ అవుట్కట్స్, ఇంకా అక్కడ నుండి ఇక్కడికి వచ్చా అనమాట. ఓకే, రైట్. అయితే అండి మీరు భీమవరం అని చెప్పని అన్నారు, అంటే భీమవరం అంటున్నారంటే మీరు ఆ సరౌండింగ్స్ లో ఎక్కడో మీరు ఉండేవారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు అనే విలేజ్. తాడేపల్లిగూడెం నుండి భీమవరం వెళ్ళాలంటే మా ఊరు దాటుకొని వెళ్ళాలి. మీ ఊరు దాటే వెళ్ళాలి. తాడేపల్లిగూడెంలోనే కదా అది కూడా, ఊరు కూడా అక్కడే పక్క సరౌండింగ్ 3 kilometers రూరల్ ఏరియా అంత అవుతుంది తాడేపల్లిగూడెనికి. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి సీరియల్స్ లో చేసుకుంటూ మంచి ఇదిగానే ఉంది. రైట్. అంటే మీరు ఎక్కడ కొంటా ఉంటారు ఏంటి అందాన్ని? తెలియదండి. ఎక్కడ తీసుకుంటారు తెలియదండి. అంటే రోజుకి ఎంత మోతాదులో వాడుతూ ఉంటారు? అది నాకు తెలియదండి. అసలు మేకప్ కూడా వేసుకోను నేను, ఇలానే నార్మల్ గా ఉంటా. ఊరికినే జోక్స్ పాటు. ఓకేలే, అంటే బాలేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా. ఊరికినే ఊరుకోండి, అనవసరంగా అడిగినట్టు బాలేకుండానే నన్ను సీరియల్స్ లోకి తీసుకుంటున్నారు, ఇదిగో స్క్రీన్ మీద తీసుకుంటున్నారు. లేదు, ఇది మన కాంట్రవర్సీ కాదండి, చక్కగా సరదాగా మాట్లాడుకుందాం. ఓకేనా, చెప్పండి. రైట్. మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోనే సీరియల్స్ లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు, రేపు సినిమాల్లో కూడా అరగడ్ర చేస్తున్నారు అని చెప్పని వినిపించింది. అంటే నాకు కూడా తెలియని విషయం మీరు చెప్పారు. వాస్తవం ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న మాట వాస్తవమే. పెద్దనాన్నగారు ఆయన దగ్గర మేము పెరిగిందనమాట, అన్నయ్య వాళ్ళు కానీ నేను కానీ. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా ప్రొఫెషనల్ గా నాకు యూజ్ కాలేదు. అంటే యూజ్ కావడం కాదు, మీరు వాళ్ళ అలా చెప్పండి. యూజ్ కాలేదు, యూజ్ అవుతుంది. ఎందుకు అవుతావు? ఏమో, మీరు వాళ్ళ నా టాలెంట్ మీద నేను రావాలని అనుకున్నాను, అట్లానే వచ్చాను. ఇప్పటి వరకు ఆయన పేరు చెప్పుకొని ఒక్క పదవి కూడా పొందలేకపోయాను. ఎలా కుదురుద్దండి? ఇప్పుడు మీరు ఆంధ్రాలో ట్రై చేయాలి పదవులకి, తెలంగాణలో ఎలా కుదురుతుంది? అంటే పలానోళ్ళమ్మయ్య, ఓకే అంత సీన్ లేదు ఈ హైదరాబాద్ లో, అదే ఇదే అంటారు వాళ్ళు. అట్లా జనరల్ గా ఇప్పుడు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకుని ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ పెట్టుకుని ఎందుకని ఈ సైడే రావాలని చెప్పని అంటే మీరు అనుకున్నారండి? మీ ఫాదర్ చెప్పిన స్టోరీని ఇన్స్పైరింగ్ గా తీసుకుని ఆర్టిస్ట్ ఇంకేదో అడగాలనుకుంటున్నారు? ఏమీ లేదు నేనేం అడగట్లేదు. అంటే అంత ఇన్స్పైర్ అయ్యారు కదా, పొలిటికల్ లోనే ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పని అంటున్నాను. అలా అనేం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా క్వశ్చన్ చేయడం అనేది నాకు బాగా అలవాటు. మా అన్నయ్య ఏమనేవాడంటే, అబ్బా ఈ క్వశ్చన్ బ్యాంక్ ఎందుకు ఇచ్చావు దేవుడా అనేవాడు. ఏ చిన్నదన్నా లాజికల్ గా మాట్లాడేదాన్ని, లాజికల్ గానే సమాధానం చెప్పేదాన్ని. సో అప్పుడు నాకు ఏది బెస్ట్ జాబ్ అని సెర్చ్ చేసుకున్నాను. అట్లా ఇది ఒక వే, నాకు క్వశ్చన్ చేయొచ్చు ఎవరినైనా ధైర్యంగా. అట్లా సీరియల్లో ఎలా వచ్చింది మీకు అవకాశం? సీరియల్స్ లో ఫస్ట్
మన నిరుపమ్ పరిటాల గారు ఉన్నారు యా కదా. యా నిరుపమ ఆయన సీరియల్ ఒకటి పల్లకిలో పెళ్లి కూతురు స్టార్ట్ అవుతుంది, దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అంటే అంతకు ముందు నుండి కూడా నేను చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చాను, బట్ వాళ్ళు ఫైనల్ చేశారు, అగ్రిమెంట్ మీద సైన్ అయింది. తర్వాత నా పేరుని చేంజ్ చేయడంతో తర్వాత వచ్చిన ఆయన చాలా హైట్ ఉన్నాడు. సో లేదండి ఈ పేరు సెట్ అవ్వట్లేదండి అనేసి అంటే, అయ్యో నేను ఇంట్లో అందరికీ చెప్పేశానండి, మీ ప్రొడక్షన్ హౌస్ కదా, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు కార్తీక దీపం చాలా హిట్ నడుస్తుంది ఇంకా ఆ టైంలో. అంటే సరే అయితే అయ్యో ఎలాగని చెప్పి వాళ్ళ మేనేజర్ ఏం చేశారు, సీతాకాంత్ గారి దగ్గరికి పంపించారనమాట. అట్లా ఫస్ట్ సీతాకాంత్ గారు ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేయించుకొని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది, డిలే అవుతుంది అని చెప్పి వైదేహి పరిణయంలో క్యారెక్టర్ ఎంట్రీ ఉంది. ఎవరిని పెట్టుకుందామా అని చూసినప్పుడు సార్ అన్నారు, ఈ అమ్మాయి న్యూ ఫేస్ కదా, ఈమెను పెడదామా, ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఉంది కదా అని చెప్పి ఫస్ట్ వైదేహి పరిణయంలో అవకాశం ఇచ్చారు సీతాకాంత్ గారు. ఆయన అందరికీ తెలుసు సీతాకాంత్ గారు ఆల్మోస్ట్. అట్లా అంటే మీరు ఇక్కడ మీకు అనిపించిందా ఆ ఫస్ట్ రిజెక్ట్ అయినప్పుడు హైట్ ప్రాబ్లం అని చెప్పని? ఎప్పుడైనా నేను ఏడ్చా, హైట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. హైట్ గురించి మాట్లాడుతుంటే నేను అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత కూడా సీతాకాంత్ గారు వస్తున్నారు, నేను ఆయన్ని చూసి గుర్తుపెట్టా, ఓ సార్ మీరేనా మా ప్రొడ్యూసర్. తర్వాత ఏమ్మా ఏమైంది, ఆయన విన్నట్టున్నారు. అడిగితే ఏం లేదు సార్ హైట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఆఫీస్లో కూడా ఒకరు నువ్వు ఇంతే ఉంటావు, నేను ఆల్రెడీ క్యారెక్టర్కి చూసిన అమ్మాయి చాలా హైట్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే, నేను అది నాకు తెలియదు అప్పుడు, అంటే జర్నలిజంలో ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడం అలవాటు కదా మనకి. అలా అడిగేసా వెళ్ళి, సార్ ఇలా అన్నారు సార్, అప్పటికి స్టార్ట్ చేయలేదు, ఏం నడవలేదు, జస్ట్ డిస్కషన్స్ అవుతున్న టైంలో అనేసా వెళ్ళి కంప్లైంట్ చేశారు అనమాట. సార్ అక్కడ చెప్పారు, ఎందుకు నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు, ఒక్కసారి ఇండస్ట్రీలోకి వెళ్ళి చూడు, ఎవ్వరు అంత 6 అడుగులు 7 అడుగులు ఎవ్వరు లేరు, అందరూ 4, 10 అలానే 5, 5, 3 ఇలా ఉన్న వాళ్ళే, వీళ్ళందరూ ఇప్పుడు టాప్ 1లో టాప్ 10లో ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా అది పట్టించుకోకు, నీకు చక్కగా అందం ఉంది, నువ్వు నేర్చుకుని యాక్టింగ్ నేర్చుకుంటే గనక వెళ్ళొచ్చు ఇండస్ట్రీని. ఇదొక్కటే నాకు సీతాకాంత్ గారు చెప్పింది, అదే నా ఇన్స్పిరేషన్. ఇంకా డెఫినెట్ గా ముక్కుసూటిగా నేను మాట్లాడతాను, ముక్కుసూటిగా చెప్తున్నా, ఇండస్ట్రీలో అందరూ కూడా పొట్టెళ్ళే అంటానా ప్రియాంక రావు. వామో నేను అట్లా చెప్పలేదయ్యా, బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. రాసుకోండి. నైస్ నైస్ నైస్. అంటే ఎందుకని అంటున్నా అంటే మీకు అంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మీరు యూజ్ చేసుకోకుండా చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇక్కడ వరకు వచ్చారు. రైట్. ప్రెసెంట్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ప్రీవియస్ చేసింది సుభస్స శ్రీగ్రహం అనుకుంటా. శ్రీగ్రహం సీరియల్ చేశారు. తర్వాత ఇప్పుడు అన్నయ్య సీరియల్ లో మళ్ళీ మా అన్నయ్యలోకి ఎంటర్ అయ్యారు, అది కూడా చేస్తున్నారు. అంటే జీ కాంపౌండ్ లోనే ఉండిపోదామని ఫిక్స్ అయిపోయారా? అలానేం లేదు, ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది జీ, కాకపోతే మా టీవీలో ఆఫర్స్ వస్తున్నాయి కానీ నాకు ఫస్ట్ ఆఫర్ అంటే మరి నిరుపమ్ గారుగా మా టీవీ పల్లకిలో పెళ్లి కూతురు మా టీవీ, బట్ నాకు వాళ్ళ ప్రొడక్షన్ పిలిచిచ్చారు, చాలా జెన్యూన్ అనిపించింది. నిజంగా ఒక ఆర్టిస్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసుకున్నాక వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అది మేబీ వాళ్ళకి తెలుసు అనుకుంటా, అందుకని అంత మంచిగా రెస్పాండ్ అయ్యారు. తర్వాత చాలా మా టీవీలో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు, సో షూట్ లేదు ఇట్లా లేదు అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. నైట్ కాల్ చేసి షూట్ ఉంది అని, ఏంటి వెహికల్ రాలేదు, నాకు వెహికల్ డ్రైవర్ నెంబర్ పంపించలేదు అంటే, అయ్యో సారీ మేడం మిమ్మల్ని చేంజ్ చేశారని ఒక్క మాట కూడా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు షూట్ స్టార్ట్ అయిపోయేది, నాకు వేరే వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మా టీవీలో ఇప్పటికీ అట్లాగా 3 to 4 times అయింది రీసెంట్ గా కూడా. ఇంకా అప్పటి నుండి లేదులే అని చెప్పి ఇంకా మొత్తం జీ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసా. అట్లా నైస్. అంటే ఇప్పుడు మీకు జీతో కంఫర్ట్ గానే ఉంది? కంఫర్ట్. రీసెంట్ గా ఒక షోలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, సూపర్ సీరియల్స్ అనుకుంటా, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్. అది కూడా ఇక్కడ మా అన్నయ్య సీరియల్ నుంచి మా అన్నయ్య సీరియల్ నుండి వెళ్ళాము. ఓకే సూపర్. ఎట్లా ఉందండి ఇప్పుడు లైఫ్, ఎట్లా ఉంది ఇట్లా సీరియల్స్ తో చేసుకుంటూ? చక్కగా ఉంది, హ్యాపీ. అంటే ఎవరికైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు? అంటే యాక్చువల్గా మీరు స్ట్రగుల్ అయిన అన్ని కూడా బేసిక్ గా నాకు తెలుసు, మంచి ఫ్రెండ్ కాబట్టి నాకు అన్ని తెలుసు. కానీ ఏంటంటే నేను అడగట్లా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు, ఆ స్ట్రగ్లింగ్ అంతా మళ్ళీ ఎందుకు, ఇప్పుడు అంటే ఒక మంచి పొజిషన్ లో మంచి నేమ్ తో ఉన్నారు కాబట్టి అవన్నీ వద్దు. అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు?
అంటే నన్ను చాలా మంది ఇన్స్టాలో అడుగుతున్నారు, మేడం మేము ఇండస్ట్రీలోకి వస్తాం మేడం, మాకు ఆఫర్ ఇవ్వండి. సరే అమ్మా, నువ్వు ఇన్స్టాలో అడుగుతున్నారు కదా, మీ ఇంటికాడ కూడా అడుగుతున్నారు. మా నాన్నకి మా అమ్మకి అర్జీలు పెట్టుకుంటున్నారు. అదే అట్లా మీ ఇంటి దగ్గర కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేయలేదు అంటే ఊర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి సరే మీ అమ్మాయికి చెప్పు, లక్ష్మి మీ అమ్మాయికి చెప్పు, ఇదే సిచ్యువేషన్. కానీ ఏంటి అంటే టాలెంట్ లేకుండా ప్రతి ఒక్కరూ రావాలని చూస్తున్నారు, బట్ వాళ్ళని తొక్కడానికి చాలా మంది ఉంటారు. పుస్తకంలో చదువుకున్నది ఏది కూడా రియల్ లైఫ్ లో మనం జాబ్ చేస్తున్నా కాడ అది వర్కౌట్ అవ్వదు, అది ఏ ఫీల్డ్ అయినా సరే. సో మనకంటూ స్పెషల్ టాలెంట్ ఉండాలి, ఆ స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. కానీ యూటిలైజ్ చేసుకోవాలి ఆఫర్స్. తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా అడిగి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. అవును. మీరు ఎక్కువ అంటే ఈ దీంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ సందర్భంలో ఎక్కువ అంటే డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి మీరు అంటే ఈ స్ట్రగ్లింగ్ లో డిసప్పాయింట్ అంటే మీరు అన్నట్టుగా చాలా మంది తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా ఉంటారు మనం ఎదిగేటప్పుడు అని చెప్పన్నాను. అలాంటి సిచ్యువేషన్ లేదు అంటే కొంతమంది చెప్పేవాళ్ళు నీకు ఇది సెట్ కాదు. ఎట్లా ఉండేదంటే వాళ్ళే ఒక టీం అనమాట, ఇంకెవరైనా వస్తే అంత యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు. ఈ సిచ్యువేషన్ లో కొంతమంది చాలా నెగిటివ్ గా చెప్పేవాళ్ళు, దానివల్ల గొడవలు అయిపోతాయి అన్న ప్యాటర్న్ లో. కానీ నేను ఏం వింటూ ఉన్నా సైలెంట్ గా ఉండేదాన్ని. నన్ను ఎవరేమన్నా నా గురించి ఎంత నెగిటివ్ వచ్చినా నా పాటకి నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎప్పుడు బాగా బాధ అనిపించిందల్లా నువ్వు పనికిరావు అన్నప్పుడే మాత్రమే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఏ మనిషి అయినా ఏ పనికైనా పనికొస్తాడు, బట్ తనని తాను తీర్చిదిద్దుకోవాలి. నువ్వు ఏమీ చూడకుండా పనికిరావు అని నువ్వెలా చెప్తావు? అంటే నీ పొజిషన్ కి నీ సీట్ కి నువ్వు ఫస్ట్ పనికిరావు. అది నాలో ఉన్న క్వశ్చన్ అనమాట. ఆ రోజు మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయాను, తర్వాత ఇచ్చేసాను గట్టిగా. ఓకే, మీరు ఇచ్చేస్తారు తెలుసా విషయం. బేసిక్ గా మీరు రౌడీ కదా? నేను చాలా సైలెంట్, ఎవరిని అడగను, చాలా సైలెంట్ కూర్చుంటా. మీ అన్నయ్యని అడుగుదా? ఏమంటారు? అసలు అదేం చేస్తుంది మాకు తెలియదు అంటారు. కాదు, ఎలా ఉంది ఇంట్లో వాళ్ళతో? అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ మీరు ఉన్న పొజిషన్ కి ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళగానే పార్సల్స్ వస్తున్నాయా? అబ్బారో నెలలో ఒక్కసారైనా ఇంటి నుండి ఏవోటి పంపిస్తూనే ఉంటారు కంటిన్యూగా. పచ్చళ్ళని, ఆ తాటి రొట్టని, జున్నని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నా గానీ ఇంటి ఫీల్ అయితే మాత్రం పోగొట్టట్లేదు అయితే అసలు. సూపర్ నైస్. రైట్, సరదాగా ఒక చిన్న గేమ్ లాగా ఆడదాం. అంటే మనం ఇట్లా మాట్లాడుకునే కన్నా అంటే కొన్ని చిట్టీలు ఉంటాయి, అందులో మీరు ఒక చిట్టి పిక్ చేసుకుంటే అందులో ఏదైతే ఉంటుందో సెగ్మెంట్ అది చేసి కష్టమని ఏం కాదు, సింపుల్ గానే ఉంటది. అందుకే కొన్ని రాసు అంటే పెట్టారు ఇందులో. ఏదైనా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? ఇరికిచ్చే ప్రయత్నం ఉంటది. మీరు 4-5 తీసుకోకూడదు, ఒక్కోటి తీయాలి. పొలిటికల్ గా మీరు ఏమైనా చేయగలుగుతారా అని. ప్రాంక్ కాల్ అంట, చూసారా? అది అలా ఉంటది. మరి ఎవరికి చేస్తారు? కాదు, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ప్రాంక్ కాలా మీకు బాగా అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ అంటే పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ రిలేటివ్స్ కాకుండా ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారో, ఎవరైతే ఉంటారు కదా పర్సన్, వాళ్ళకి చేస్తే చేయాలరా అని చెప్పని వాళ్ళకి చేసి మిమ్మల్ని ఎక్కడో ఏడిపిస్తున్నట్టుగో లేదంటే ఎవరో మిమ్మల్ని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నట్టుగా అట్లాగే ఒక కాల్ చేయండి. వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మేము చూస్తాం. కాదు, వచ్చేస్తారంటారు ఇటు కొట్టడానికి. అంటే ఫస్ట్ బూతులు వస్తాయి, ఇప్పుడు మళ్ళీ మీరు బీప్ సౌండ్ వేసుకోవాలి. పర్లేదు, ఏం కాదు, చేయండి. నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరికే చెప్పుకుంటా, భారతి అండ్ చతురన్న, చౌదరి, వీళ్ళిద్దరికి ఫస్ట్ నేను కాల్ చేసి చెప్పేది. ఇద్దరు తిడతారు, ఎందుకు వచ్చింది చెప్పండి. చౌదరి గారు ముందే తిడతారు కానీ భారతి గారి చేయండి. అమ్మ వద్దులే పాపం, దాని పరువు ఎందుకు తీయడం, వద్దు. కాబట్టి ఇంకో చిట్టి తీసుకుందాం. ప్రాంకాలు చేయరు అయితే ఎవరికి ఎందుకండి చెప్పండి. మీరు బీప్ సౌండ్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారా? మేము రెడీగానే ఉన్నాం.
మేము రెడీగానే ఉన్నాం, బీప్ సౌండ్ వేసుకుంటాం మేము. వామ్మో. ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారని చెప్పాలి అంతేనా? అంటే చెప్పండి, ఇట్లా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది, కాల్ వచ్చి ఇరిటేట్ చేస్తున్నారు, ఇట్లాగా దాదాపు 2-3 days నుంచి కాల్ చేస్తున్నారు అని అట్లా చెప్పండి. 2-3 days నుండి 2-3 days నుంచి కాల్ చేస్తున్నారు. కాల్ చేసి ఇట్లా మాట్లాడండి, మీరు బాగుంటారండి నేను చెప్పాను, ఇలా అబద్ధాలు మాట్లాడతాడు. అస్సలు నమ్ముద్దు అనుకుంటున్నా. కాదులే అలా. ఏ నమ్మరా? ఎందుకు నమ్మదు అంటే అది ఫేక్ కాల్ వస్తుంది అంటే ఫస్ట్ నేనే తిడతాను కదా, ఆ క్లారిటీ అందరికీ ఉంది. నేను అందుకే ఇందాక రౌడీ అంటే కాదన్నారు మీరు. అంటే స్క్రీన్ మీద కాదని చెప్పినని అనుకుంటున్నారు కానీ కదా. సర్లే చేద్దాం, ఏమంటుందో చూద్దాం. పోనీ అలాగానండి. నేను తిట్టిన తర్వాత కూడా తను అట్లనే చేసి మిమిక్రీ కూడా చేస్తారని చెప్పాను. ఎవరు మిమిక్రీ? అవతల కాల్ చేసిన వాళ్ళు ఊరికనే. చూద్దాం ఎవరో చేస్తున్నారు. పేరేం చెప్తారా? చెప్పరా పేరు? అదే మీరు అడిగారు కదా. మీరు ఆల్రెడీ ఇప్పుడు సరే చెప్పండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే తిడతారని చెప్పని అంటున్నారు కదా. అది ఎవరికైనా నేను అన్నతో మాట్లాడతాను, ఇప్పుడు చతురన్నకైనా కాల్ చేసి చెప్తాను, తను కూడా ఫస్ట్ అదే రియాక్ట్ అవుతారు. ఇంకోటి నువ్వు నిన్నేగా నన్ను కలిసావు ఎందుకు చెప్పలేదని ఫస్ట్ నన్ను తిడతాడు, ఆ తర్వాత వాళ్ళని తిడతాడు. నన్ను నేను తిట్టించుకోవడం ఎందుకు చెప్పండి. కాదు మీరు ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఉండాలని చెప్పని ఫిక్స్ అయిపోయారు? అదేం లేదండి, ఇన్నోసెంట్ బల్లేటోలే మీరు. హలో ఎక్కడున్నావు? అవునా సరే, యాక్చువల్లీ నిన్న చెప్దామని మర్చిపోయాను. ఒక నెంబర్ నుండి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి నాకు, ఏవేవో మాట్లాడుతున్నారు. ఏమో తెలియట్లేదు, ట్రిప్కి ఒక పేరు చెప్తున్నారు. చేస్తున్నా వేరు వేరు నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారు. అదేంటది? ఏమో ఎన్నిసార్లు అంతే అంటావా? ఎక్కడో తెలీదు, నన్ను చూసాడంట ఏదో మీరు బాగున్నారు అది ఇది అని చెప్తున్నాడు. నిన్న కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు నేను బాగున్నానంట, చూసాడంట. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అన్నయ్య. మీరు కూడా కలకాలం ఇలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ చేయి రమ్మంటున్నాడు కలవడానికి. కలుస్తాడంట, రమ్మంటున్నాడు. అయ్యో దాన్నే ఉంది, మన దగ్గర ఉంది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ రమ్మని. కేక్ కటింగ్ అంట, అక్కడే చెప్పిద్దామా మరి? ఏంటి? కేక్ కటింగ్ చేపిస్తాడంట బర్త్డే అని. ఎందుకు రాత్రి నీ కట్ చేసిన కేక్ సరే ఇంట్లోనే ఉంది, అదే ఇద్దరు రమ్మని. మళ్ళీ కొత్తగా కేక్ కొంటాం ఎందుకు పోక? అయితే అదే చెప్తా, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అడ్రస్ పంపిస్తే. ఎందుకు గూగుల్ కొట్టుకోమను, దానికి మళ్ళీ మన డేటా ఎందుకు వేస్ట్? ఇదేదో బాగుంది. యాక్చువల్లీ ఇదిగో ఇక్కడ ఒక ప్రాంక్ కాల్ చేయమని చెప్పారు. మీరు ఇవన్నీ చెప్పేస్తారు, ప్రాంక్ కాల్ చేయమన్నారని చెప్పి. అందుకే ఎవరికి చేయాలా అంటే ఫస్ట్ నీ పేరు ఇచ్చారు వాళ్ళు. అవునా? ఓకే ప్రియ, మళ్ళీ ఫోన్ కాదు, ఆవిడ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది చూసారా, నేను అందుకే అన్నాను. రైట్, ఈ ప్రాంక్ కాల్ వర్కౌట్ అవ్వలేదు. అయిపోయింది ఇంకొకటే, ఎన్నిసార్లు చూసారా, దానికి కూడా ఇష్టం లేదు అందుకే కింద పడ్డాయి. లేదండి, ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఈసారి నేను తీస్తాను. వద్దులేండి బాబా, ఈసారి ఏం రాశారు? మా టీం రాస్తారండి, మా సంబంధం ఉండదు అసలు. ఇగో వచ్చేటప్పటికి జార్ ఇక్కడ ఉంటది. అవునా? అసలు రాసింది ఎవరో చెప్పండి ఫస్ట్, వాళ్ళని పట్టుకొని. ట్రూత్ ఆర్ డేర్ అంటండి. చూసారా, చెయ్య మహిమ అది. అది ఫస్ట్ వచ్చిందిగా. చెప్పండి, మీరు చెప్పండి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్, నిజం చెప్తారు. ఇప్పుడు వరకు డేర్ అంటే ఏ టాస్క్ ఇస్తారో ఏమో. ఇక టాస్క్లు అంటే అంతే ఫిజికల్గా ఏమి ఉండదు కానీ, ఇప్పటి వరకు మీరు మీ ఇంట్లో చెప్పని నిజం ఏదైనా ఉంటే చెప్పండి. మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ దాచేసిన నిజం, అమ్మో ఇలా చెప్తా తంతారు ఇప్పుడు అని చెప్పానని. అదేం లేదు, ఏదో పని చేసిన ఇంట్లో దొరికేస్తాను.
చాలా ఈజీగా దొరికేస్తాను అనమాట. అంటే అబద్ధం చెప్తే అలా ఉంటది అనమాట మనం. ఓకే. అంటే ఏదైనా సందర్భం ఉందా దొరికినప్పుడు వాయించిన సందర్భం? దొరికినప్పుడు వాయించడమా? మా అమ్మ ఒకసారి కొట్టింది. కొత్తగా 3 చీపురు కట్టలు కొంది. మా ముగ్గురిని చితక్కొట్ట అయిపోయింది, ఇరిగిపోయినాయి 2 కూడా. సూపర్. అలా కొడతది అనమాట. ఏ సందర్భంలో దొరికారు? దొరకడం కాదు, మాకు తెలిసిన మా ఆంటీ వాళ్ళ చుట్టాల అబ్బాయి, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నేను, ఆ అబ్బాయి అందరం ఆడుకుంటుంటే వాడేం చేశాడంటే ఒక రాయి ఇచ్చుకొని కొంచెం ఆ పక్కింటి ఆంటీ అంటే బామ్మ ఆవిడ కొట్టాడు. ఎందుకు ఆవిడ ఎందుకు కొట్టారు అసలు? అంటే రాళ్ళు ఇసురుతున్నాడు మేడపై నుండి, అది వెళ్ళి ఆవిడకి తగిలింది. తగిలితే మాకు తెలియదు ఆ విషయం, వీడు చెప్పాలి కదా. వీడేమో తగిలిందని తెలిసిన వెంటనే కూర్చుండిపోయాడు. మేమేమో ఇలా రాళ్ళు తీసుకుని నుంచున్నాం. ఆవిడ మమ్మల్ని చూసి ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మా అమ్మ అడిగింది అనమాట. అడిగితే మేమేం మాట్లాడట్లేదు, ఎవరు కొట్టారు మాకు తెలియదు కదా. మా అన్నయ్య కొట్టాడు అనుకో నేను అనుకుంటున్నా, వాళ్ళే నేను కొట్టారు అనుకుంటున్నారు. తర్వాత మా ముగ్గురికి సంబంధం లేదన్నాం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత. వాడని తెలిసింది. మా అమ్మ చెత్త కొట్టేసింది. ఇది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు. ఆవిడ ఉన్నప్పుడు ఏమైందిరా మీ బుద్ధి అని చెప్పేసి కొట్టింది. అంటే వాస్తవాన్ని మనం చెప్పలేదు అని చెప్పి. అప్పటి నుండి నాకు భయం ఏంటంటే ఏం చేసినా చెప్పేస్తా. ఎందుకు తనులు తిండం, సిగ్గు లేకుండా తంటారు ఇప్పుడు నన్ను. ఇప్పటికీ తనులు తింటున్నారా? అదేం లేదులే, అదే లాస్ట్ నాకు ఇంకా కొట్టించుకోవడం. చిత్తకొట్టడు, అది బీభత్సం. మేము కిందకి రావడానికి లేదు, పైకి వెళ్ళడానికి లేదు. అడ్డంగా ఆపేసి చీపురు కట్టలు ఇరగడం, పడేయడం, మళ్ళీ తీసుకోవడం ఇంకోటి కొత్తది. అట్లా కొట్టింది మా అమ్మ ముగ్గురిని. కానీ ఎందుకని ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో ఎందుకని పెళ్లి ప్రస్తావన తీసుకురావట్లేదు? ఎవరు చెప్పారు తీసుకురావట్లేదని? ఎప్పుడు ఫోన్ చేసినా పెళ్లి 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 అంటూనే ఉంటారు. కార్డు ఇప్పుడు రాలేదు మరి మాకు. పెళ్లి చేసుకొని ఎందుకండి, అప్పుడే హ్యాపీగా ఉన్నానండి నేను. చెప్పండి. అంటే మీకు ముందు మీ బ్రదర్స్ ఉన్నారు, ఓల్డర్ బ్రదర్ ఉన్నారు కదా. మీరు చేసుకోండి, మీకు హ్యాపీగా సంబంధాలు వస్తాయి, నన్ను వదిలేయండి రా బాబు అని చెప్పి. వాళ్ళకా? ఇంకా అన్నయ్య వాళ్ళకి కూడా అవ్వలేదు కదా? ఎవరికి అవ్వలేదు, ఇద్దరికి అవ్వలేదు. పాపం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవ్వడం పక్కన పెడితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంబంధం వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తారనమాట. అప్పుడు వస్తుంది కోపం. నాకు సంబంధం తీసుకొచ్చిన ప్రతిసారి. మీకు సంబంధం తీసుకొచ్చిన ప్రతిసారి. ఓకే. ఎందుకు వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? నాకు వస్తుంది. మీకు పెళ్లి పెళ్లి అని అంటారు ఏంట్రా బాబు అని. మీరే చేసుకొని మీరు హ్యాపీగా అలానే చెప్తా సమాధానం. నేను ఇలానే ఉంటానని చెప్పాను. ఎందుకని అంటే ఎందుకని అలా ఫిక్స్ అయిపోయారు మీరు? అలా అని కాదు కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు పొద్దున్న లేసి న్యూస్ చదివేటోళ్ళం మనము, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే నాకు కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాలి ప్రాపర్గా. అంటే నేను ఒక 2 months లేకపోయినా మళ్ళీ నా కెరియర్ని రీస్టార్ట్ చేసుకోవాలంటే నాకు కాంటాక్ట్స్ ఇంపార్టెంట్, తర్వాత అంత పబ్లిసిటీ ఉండాలి, నేను నౌన్ అయి ఉండాలి, అండ్ నా దగ్గర టాలెంట్ అండ్ వర్క్ ఉండాలి. సో ఒక టాపిక్ మీద నాకు గ్రిప్ లేని టైంలో నేను గ్యాప్ తీసుకొని వచ్చినా నన్ను ఎవరు పట్టించుకోరు. సో అందుకని చెప్పేసి పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్ అనమాట, న్యూస్ పరంగా. సో మొత్తం గ్రిప్ సంపాదించుకోవడం మీద పెట్టా. ఎప్పుడైతే నేను సెటిల్ అయ్యాను అనిపిస్తుందో అప్పుడు హ్యాపీగా చేసుకుంటా. అది కూడా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చా. సూపర్. అసలు నైస్ అండ్ మంచి కట్టుబాట్లు, మంచి నిర్ణయాలు. అయిపోయిందా ట్రూత్ ఆర్ డేర్? అసలు అది ఆడనే ఆడలేదు మీరు. అసలు ట్రూత్ ఆర్ డేర్ అడిగాగా, 2 చెప్పాగా. అదేలే తెలియదు, ఇప్పుడు చెప్పమన్నా. ట్రూత్ తెలియదు ఏం లేదండి పాపం వాళ్ళకి. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. ఏం చెప్పాను? మిమ్మల్ని తంతున్నారని చెప్పారు మీరు చేసిన అల్లరి వాళ్ళు. ఇది ఇప్పటికీ మా ఇంట్లో అందరికీ గుర్తు. సో వాళ్ళకి కూడా రీసెంట్ గా మేము చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కూడా అబ్బాయి పేరు చందు అనమాట, వాడు కూడా ఇదే గుర్తు చేసుకున్నాడు. నా వల్ల మీరు అంతా తన్నులు తిన్నారు కదా మీ ముగ్గురు అని. అట్లా. నైస్. మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో, ఇప్పుడున్న సీరియల్ ఇండస్ట్రీలో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే తెలుసు కదా, ఎవరు క్యారెక్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ బయటకు వచ్చేటప్పటికి మీ బాగా ఫ్రెండ్లీగా ఉండి అంటే కొంచెం వీళ్ళతో ఎక్కువ మేము టైం స్పెండ్ చేస్తాను అన్న ఆర్టిస్టులు ఎవరు మీతో? ఉమా అమ్మ. ఓహో, ఆవిడతో మీరు చాలా ఫన్నీ స్కిట్లు కూడా చేసుకుంటూ ఉంటారు కదా, రీల్స్ చేయడం. తర్వాత సాండ్రా అక్క, మోక్ష, తర్వాత ఇమ్రాన్ గాడు. సో ఎట్లా ఉంటదంటే ఉమా అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే, వాళ్ళ పెద్దమ్మాయి పెళ్లి,
మా ఇంట్లో పెళ్లి అన్నట్టు ఫీల్ అయిపోయాం మేము. అంటే ప్రతి ఫంక్షన్ కి మేము అటెండ్ అయ్యాము, అక్కడే ఉండి అన్ని చేసి పెళ్లి అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాము. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో అండ్ ఏ ఫంక్షన్ ఇంట్లో పాప బర్త్డే జరిగినా గానీ అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మ ఇట్లా ఇంట్లో ఫంక్షన్ ఉంది రా. సాండ్రాక కూడా అంతే, ఏమున్నా ఒకవేళ బాగుంటే బాగున్నావు, బాగోలేదంటే బాగోలేదు, ఇది మంచి అయితే మంచి, చెడైతే చెడు, చాలా ఓపెన్ గా చెప్పుద్ది, చాలా ఇష్టం నాకు. అండ్ మోక్ష నాకంటే చిన్నది, ఎక్కువ అల్లరి చేస్తుంది. ఎంత అల్లరంటే ఏడిపించడమే. మోక్ష వినవి అవును, గెటప్ వేసుకుని అసలు ఘోరమైన ఏడిపించడం అంటే మోక్ష తర్వాత ఎవరైనా నన్ను, అది మామూలుగా ఏడిపించదు నన్ను. సూపర్ నైస్ అండి. రైట్, ఇప్పుడు ఏంటంటే చిన్న డంప్స్ రాట్స్ అనమాట. ఏంటి ఇది అయిపోలేదా? మామూలు ఇంటర్వ్యూ అంటే వచ్చానండి, ఇన్ని ఉంటాయని తెలిస్తే రాకపోదునుగా. మీరు అలా అంటారేంటి, మీరేమో సెలబ్రిటీలు కదా. ఊకోండి. అయితే యాక్చువల్గా ఇందులో ఏమో 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒక ఫోల్డర్ మీకు, ఒక ఫోల్డర్ నాకు. చూడండి ఏదైనా ఒకటి, అంటే ఫస్ట్ ఇది ఒకసారి సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఏదైనా ఒకటి కాదులేండి, నేనే సెలెక్ట్ చేస్తా. ఎందుకట్లా? సెలెక్ట్ అయిందా? ఓకే. అదేంటో మీరు మాట్లాడకుండా చెప్పాలి, ఓన్లీ సైకిల్తోనే. ఇది కష్టం అండి. ఓన్లీ సైకిల్తోనే మాట్లాడకుండా చెప్పాలి. అవునా? కష్టం ఎందుకు అవుతుందండి, మీరు ఆర్టిస్టే. మీరు ఆర్టిస్ట్ తీసుకొచ్చి చూపించి చెప్తే మోనో, అది అక్కడ ఏదన్నా సరే మీరు యాక్ట్ చేసేయాలి, అంతే. యాక్ట్ చేసేయాలా? ఓకే, ఒక సీన్ చెప్తాను. మీరు అలా కాదు, మాట్లాడకూడదు అంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరేమో కొత్త డైరెక్టర్ ఏంటి, ఓపెన్ చేస్తా చెప్తున్నారు నాకు. అలా కాదు, మాట్లాడకూడదు. ఇదో తాడా కింద పడిపోయిన తాడు చేతులు చుట్టుకుంటున్నారా? కాదండి, మాట్లాడకూడదు. అంటే అది వస్తువా? సినిమానా? హీరోనా? హీరోయినా? విలనా? సీరియలా? కామెడీనా? సినిమానా? హీరోనా? హీరోయినా? హీరోయిన్కి ఎవరంటే హీరోయిన్ పిల్లలా? చెప్పండి అసలు ఏంటి అసలు చెప్పండి. అది ఇంకా ఇలా అంటున్నారు ఏంటి? సినిమాలోనేనా? సినిమాకి సంబంధించిందేనా? సినిమాకి సంబంధించిందేనా? అదే 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాఫ్టా, లేదంటే ఆర్టిస్ట్లా? బెల్ల క్లాప్ అది డైరెక్టర్. నాకు అదే అర్థం కాదు, లాక్కుని ఇలా చదువుతున్నారు. నేను మల్లెపూలు చూడుతున్నారా? సైకిల్ శివ అదే సైకిల్ చైన్ ఆర్జీవి గారా? అది సైకిల్ చైన్ చుట్టడం అనేది అది ఒక్కటే కదా ఆయన గురించి చెప్పడానికి. అందరూ మరీ బాగుందండి, వెలుగుతుంది. కాదు మీరు లాగిన సైకిల్ చైన్ లేదంటే ఏం చేస్తున్నారు? తర్వాత అర్థమైంది సైకిల్ తొక్కాలి, సైకిల్ తొక్కితే చెప్తారని. ఇలా లాగి ఇలా చూడతారు, నాకు అర్థం కాల. ఒకటి అయిపోయిందిలే. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చిందా? అమ్మా ఇప్పుడు నేనేం చెప్పాను దీని గురించి? అక్కడ ఉన్నది ఇప్పుడు ఎలా చెప్పారు, క్రియేటివ్ గా అలా చెప్పండి. వండాలేమో ఇప్పుడు నేను వంట చేసి చూపించిన, కావాల్సిన తెచ్చి పెట్టండి. వచ్చేస్తున్నాయి. మీరు మాట్లాడకూడదు కదా, బొమ్మ పడితే మాట్లాడకూడదు. ఎలా చెప్పాలి? మీరు వంట అన్నారంటే ఏదో ఫుడ్ అయి ఉంటది. నాకు ఒక లీడ్ దొరికింది, ఫుడ్డే కదా. ఓకే, ఫుడ్. సరే, అది పక్కన పెట్టండిలే, చేయనొప్పొస్తుంది. పర్లేదు చెప్పండి. పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కనిపెట్టండి ప్లీజ్.
మీరు డైరెక్టర్ లా మాట్లాడద్దు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నిటి, దీనికి కూడా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటారండి మీరు. మరి ఏం చేయాలి, మీరు మాట్లాడుకున్నా అక్కడ ఏముందో చెప్పండి, ఆ షేప్స్ కానీ అట్లా అలా చెప్పండి, నాకు చెప్తా. నేను మంచి గెస్ చేస్తా. ఓకే, తినేది ఫుడ్ ఎలాగో ఫుడ్, దోశ, గారెలా, బోండాలు, ఇడ్లీలా. ఓకే, ఇడ్లీ పిండే, ఇడ్లీల తర్వాత చట్నీ, స్మెల్ వస్తుంది, నెయ్యి తర్వాత ఏమైంది, పొగలు, ఇడ్లీ వేడిగా ఉంది, నా తలకాయ. ఇడ్లీలు ఓకే, ఇడ్లీలు ఓకే, ఇడ్లీలు బౌల్లో పెట్టుకున్నారు. సాంబారా, సాంబార్ ఇడ్లీ ఇడ్లీ పిండా కాదు. ఇప్పుడు చట్నీ అనుకో జస్ట్ 1 స్పూన్, బట్ ఇట్లా మనం ఎక్కువ వేసుకునేది ఏంటి, సాంబార్ అయితేనే కదా నువ్వు తోడుకొని మరి వేస్తావు. చట్నీ లాంటి అయితే ఒక స్పూన్ తో టక్ టక్ వేసేసుకుంటాం కదా. ఎంత లాజిక్ ఉందా? లాజిక్ అంత ఉందని నాకు తెలీదు. నేను మల్లీశ్వరిలో సీన్ మల్లీశ్వరి చెప్దాం అనుకున్నా, మీరు ఇంకెళ్ళగా అంటుంటే మీకు అక్కడ ఏం తగిలిందేమో అనుకున్నా. అమ్మా నన్ను ఎందుకయ్యా పిలిచావు ఇక్కడికి? సరదాగా మాట్లాడదాం అంటే దీని గురించి చెప్పాలంటే అయ్యా ప్రాపర్టీస్ లేవయ్యా ఇక్కడ. ప్రాపర్టీస్ కూడా కావాలా? అయితే పెద్ద మ్యాటరే. ఓకే, మీరు నాకు ముందు హింట్ ఇచ్చాడని ట్రై చేస్తున్నారు మాట్లాడేసి. ఈయన డైరెక్టరే, టాబ్లెట్లు వేసుకున్నారా? మీరు డైరెక్టర్, లేడీ డైరెక్టర్, బూతులో చేస్తాయి మింగేయాలి. ఓకే ఏంటి? ఓకే, ఎవరి గురించి చెప్తున్నాను? అమ్మాయి. తినేసి ఏదో పడేశారు. ఫ్లవర్స్, వర్షమా, స్మెల్. అసలు డైరెక్టర్కి ఈడి సంబంధం ఏంటంటే నాకు అర్థం కావట్లా. తినేసి పడేశారు, లేడీ డైరెక్టర్ తిని. ఇంతకుముందు కరెక్ట్ చెప్పారు, ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. మాట్లాడబాగాడు నో సౌండ్స్. డైరెక్టర్, అమ్మాయి, అమ్మాయి మీలాగే అందంగా ఉంది. డైరెక్టర్ ఓకే, అమ్మాయి, అది ఏంటిది అసలు? టాబ్లెటా, ఫుడ్డా? ఫుడ్ అండి, సాంబార్ ఇడ్లీయా, దోశలా? తినేవి ఓకే. ఫ్రూట్సా? ఫ్రూట్స్ పడేసారు. డైరెక్టర్ ఫ్రూట్ పడేసారు.
రాఘవేంద్రరావు గారు ఆయనే కదా హీరోయిన్స్ మీద ఫ్రూట్స్ వేసే సీన్లు తీసేది, ఆయన తప్ప ఇంకెవరు తీస్తారు? అందుకే అమ్మాయి అని చెప్తున్నాను, ఫ్రూట్స్ చూపిస్తున్నాను. మీరు డైరెక్టర్ అని, అమ్మాయి అంటే తర్వాత అమ్మాయి డైరెక్టర్ అనుకుంటారు. తర్వాత చెప్పారు కదా అమ్మాయే కదా అని, డైరెక్టర్ వేరు అమ్మాయి వేరు అని. అందుకని మళ్ళీ అందంగా చూపిస్తారు అని. ఓహో, అందంగా చూపిస్తారు అన్నారా? ఏం చేస్తా, నాకు ఇన్ని టాస్క్లా వచ్చిందా? థ్యాంక్ యూ. అయితే సింపుల్గా చెప్పేస్తానేమో. అయితే మీరు నేను అందరం మీరు నేను ఏంటి, ఎందుకు నడుస్తున్నావా? వచ్చాం, ఎక్కడికి, ఎప్పుడు, ఎలా? మీ సైకిల్ అన్నీ అయ్యంటే ఎప్పుడు, ఎలా, ఎక్కడికి, ఇవన్నీ అయ్యే మరి నడుస్తున్నావు. నేను, మీరు, మనం అందరం. ఓకే, నడుచుకుంటూ వచ్చాం. ఎక్కడ నడిచాం? మీరు గోర మీద పిడకలేయడం ఆపండి. మీరు అంటుంటే నాకేం అర్థమైంది? అందరం, ఇది అర్థమైంది నాకు. అందరం బయట, ఇక్కడికి ఎందుకు అన్నారు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? థమ్స్ అప్. మన అందరం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఇంక వేరే ఏమి లేవు దానికి, పిడకలో రావడం నడవడం తప్ప ఇంక వేరేది ఏమి లేదా దానికి చెప్పడానికి? మీరు వాటర్ అనవసరంలా అర్థమైపోతుంది. ఇలా అన్నా సరే, ఓకే. వాటర్ ఎలా వెళ్తుంది? వాటర్ తాగుతాం. ఇందాక నుంచి వాటర్ తాగుతున్నాను. వాటర్ బాటిల్ మనందరం తాగుతాం. వాటర్ బాటిల్ దాన్ని వాటర్ ఫ్లో అవుతుంది. ఎక్కడ? తర్వాత కాదు మరి, నెక్స్టే కదా. ఇలా అంటే ఏంటి? నెక్స్ట్ అనే కదా. ఎక్కడ? మీరేంటి అని చెప్తే కొడతారు. చెప్పకూడదు అలాంటి. మీరు, మీ పేరు ప్రియాంకలో వాటరా? ఓకే. పేరేంటి? అదేమో నదా? ప్రియాంక అనే నది ఎక్కడ ఉందండి? మీరు మరీ మాట్లాడతారు. ఇలా అంటే ఏంటి? ఇంకేమి లేవా దానికి సంబంధించినవి? వస్తున్నట్టుంది. ఓకే, అది నది అర్థమైంది నాకు. నది పేర్లు అంటున్నారా? గోదావరి, కృష్ణ, గోదావరి నదిలో ఉన్నారా? గోదావరి తర్వాత రాజమండ్రి. మరి గోదావరి ఎలా అంటే ఎక్కడ ఉంటుంది? గోదావరికి వెళ్దాం అంటున్నారా మీరు? నేను నాకు అర్థం కాలేదు. మరి అందరూ గోదావరికి. మనం అందరం గోదావరి. అందరం గోదావరి వాళ్ళం. ఇంకానా? ఇంకేముంది గోదావరి?
అందరూ గోదావరిలో. ఆహా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటున్నారా? కాదా? ఓకే, గోదావరిలో. గోదావరిలో ఇంకేంటి? గోదావరిలో ఫేమస్ డైలాగ్ చెప్పు. ఫేమస్ గోదావరిలో అండి. మేము గోదావరిమండి. అవునా? హాయ్. ఇంకో చిట్టి తెస్తాను, ఇందులో సాంగ్ ఉంది, పాడాలి. వద్దు, నాకు పాటలు రావు. నీ వీడియో ఒక్కరు కూడా చూడరు. ఇప్పుడు నేను పాడానంటే ఫస్ట్ మా కెమెరామెన్ లో పారిపోతారు. మాకెందుకు వచ్చిందిరా ఈ తలనొప్పి అని. కాదు, మేము గోదావరిలో అనడానికి మీరు ఇలా ఇలా అంటున్నారు. మీరు నేను అందరూ అని. వీళ్ళు తెలంగాణ అండి. అది నాకెందుకు, వాళ్ళు ఉన్నారో లేదో, నాకు నేనేమైనా అడిగానా పెట్టానా? వచ్చింది. మారిందా? మారలేదు, మీరు మార్చలేదు. మారిందా? ఓకే ఓకే. మీరు అన్నిటికీ ఎలాగ అంటున్నారు కానీ మీరు చెప్పేటప్పటికి మాత్రం గోడ మీద పిడకలే చేస్తున్నారు. అంటే గోదావరి పల్లెటూరు వాళ్ళం కదా, పిడకలేయడం అలవాటైంది. పశు సంపద ఎక్కువ అండి, ఓటర్ లాగా మనకి. పంట, పశువులు, ఓటర్. ఓకే, గోదావరి స్పెషల్. మీరు ఎలాంటి హింట్లు ఇచ్చేస్తే ఇంకేంటి ఈజీగా ఉంటుంది. చెప్పకూడదు అలాగా. సరే ఓకే, ఫస్ట్ బట్టలు ఉతికారు మీరు. అదే కానీ ఇలాగ అన్నారు కదా. ఆ బొమ్మలో ఉన్నది చూపించానయ్యా. మీరు మాట్లాడకూడదు, సౌండ్ చేయకూడదు, తిట్టడం కూడా అది తిట్టాలి అంతే. ఓకే, గోదావరి. మీరు ఇందాక నుంచి ఇళ్ళగా అంటున్నారంటే గోదావరి ఫిక్స్. ఇంకా తింటాం ఏంటంటే బోలు తింటాం, చేపలు తింటాం, రొయ్యలు తింటాం. చేపలు, రొయ్యలు, ఇంకా పీతలు, ఇంకేం తింటామండి? కప్పలు కూడా తింటారు డల్లు కాదు. మరి ఇంకేంటది అంటే తినే ఐటమా? తినే ఐటమ్. ఓకే రైట్. స్మెల్ వచ్చే అన్ని స్మెల్ వస్తాయండి. మీరు అన్నిటికీ స్మెల్ చెప్తున్నారు. ఇంకా ఇంకేంటి? చాలా ఉంటాయి తినేవి మనం. కొబ్బరి బొండాలు, ముంజికాయలు, తాటికాయలు, తాటి రొట్టెలు, ఇంకా వెనకరానా? వెనకరానా? పుళ్ళ, పచ్చళ్ళ, స్వీట్లు. ఓకే, స్వీట్స్ తీశారు, క్లోజ్ చేశారు, బాక్స్ తీసుకున్నారు. మరి అదే కదండి అది. మీరు ఇందా నుంచి వేస్తున్నారు, మీరు వాసన చూస్తున్నారు, అక్కడ ఏముందో నాకు తెలియట్లే. ఓకే, గోదావరి స్వీట్సా? షాప్ పేరేంటి అది? ఓకే ఓకే, గోదావరి స్వీట్స్. గోదావరి స్వీట్స్ అంటే మనకి స్పెషల్సా? ఓకే, బందర్ లడ్డూనా? పాలకోవా? గొట్టం గాజాల? కాకినాడ? ఆత్రేయపురం పూతరేకులు? ఆత్రేయపురం పూతరేకుల? ఈ పూతరేకులు ఇప్పుడు మీరు చెప్పింది అందులో పూతరేకులు వేసే బొమ్మ కూడా ఉంది. శబాష్. మీరు ఆత్రేయపురం పూతరేకులు ఏమంటే కొండ మీద మీరు బట్టలు వేస్తున్నారు, నాకెలా తెలుస్తుంది? దాన్ని కూడా అట్లనే వేస్తారు మరి. నాటప్పుడు మీ ఉంటుంది. అమ్మేషా కాదు, చూసుకోకండి, ఫస్ట్ ఇవ్వండి, నేను చూస్తా. మీరెందుకు చూస్తారు? అదేంటి మీరు చూడరు, అలాగే పట్టుకోవాలి అంతే. అంతే, మార్చండి అన్న. ఒకసారి చూసుకోమా. సినిమా. ఓకే, పోస్టర్ పవన్ కళ్యాణ్. ఆయన మూవీ నేమ్స్ ఓల్డ్ న్యూనా? మీడియం? ఖుషి? గబ్బర్ సింగ్ లోనే కదా ఆ డైలాగ్ ఫేమస్. ఖుషి కాదు. అత్తారింటికి దారేది? జల్సా? అయిపోయింది జల్సా. మీరు చూడకూడదు, ఇటే ఉన్నాయి అమ్మా. చాలా సింపుల్. అయితే చెప్పేసేయండి.
కానీ నేను సింపుల్ గా చెప్పడం. నేను కూడా ఏడిపిస్తా. మైక్ పట్టుకొని క్వశ్చన్ చేస్తున్నారు. స్పీచ్ లైక్ స్పీచ్. పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇలా అంటారు. రాజశేఖర్ రెడ్డి గారు, అంటే ఇలా అనేస్తే తెలిసిపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారు, లోకేష్. యా, ఇది క్వశ్చన్. పెద్దంటిఆర్ గారు ఇట్లా మాట్లాడతారు, లోకేష్ గారు ఇట్లా మాట్లాడతారు స్పీచెస్ లో. తెలుగుదేశం అది ఏమి లేదు. ఏం చెప్పాలి? డబ్బులు. ధనరాజ్. డబ్బులు అంటే ధనరాజు కాదండి బాబు. ఆయన ధనరాజు అంటే మళ్ళీ పట్టుకుని తంతారు ఇప్పుడు. ధనుష్. కాదండి బాబు, మీరు ఆగండి. ఆయన కూడా స్పీచ్. ఓకే, మీరు మాట్లాడుతున్నారు. నేను అంటే హీరో అమ్మ, లేడీ కాదు, పొలిటీషియన్. పొలిటీషియన్, బడ్జెట్, పెద్దవాళ్ళు. ఓకే, సీనియర్ పొలిటీషియన్ మోడీ గారు. సీనియర్ పొలిటీషియన్ అండ్ ఈ సీట్ అంటే అందరికి మరి ఆయనే కదా. మోడీ కాదు, నాకు మోడీ గారికి ఏమి రాలేదు. నాకు అసలు ఐడియా ఏమి రాలే. గడ్డమైనా చూపించాల్సింది మీకు. గడ్డం చూపిస్తే ఈజీగా అర్థమయ్యేది. అండి తినేదండి. ఫుడ్ అన్నమా, చారు, నెయ్యి, బాక్సా, క్లోజ్ చేశారు. బర్గర్ చేసా. చాలా సింపుల్. యాక్టింగ్ అంటే అలా ఉంటది. నేను ఓకే, నేను సినిమా పేరు, హీరోయిన్. నేను చూస్తున్న సీరియల్. ఓకే, నేను చేస్తున్న సీరియల్ నేమా మా అన్నయ్య. ఓహో, మా అన్నయ్య ఇచ్చారా? అదేంటి ఇట్లా ఇట్లా అయ్యారు కదా. ఓహో రైట్, ఓకే. మీరు చేస్తున్నారు, స్వైప్ అయ్యారు కదా, మీరు క్యారెక్టర్ చేంజ్ అయ్యారు కదా. అమ్మ అయిపోయింది. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నేనే బాగా ఆడాను యాక్చువల్లీ. నేను బాగా చెప్పా. నో, మీరు సరిగ్గా చెప్పకపోయినా నేను చూసాను, అని చక్కగా గెస్ట్ చేశాను. అన్ని అంత సింపుల్ గా వచ్చేలాగా నేను చెప్పాను. నేను మోడీ గారు సింపులా? అసలు స్పీచ్ డబ్బులు అట్లంటే ఆర్థిక శాఖ మంత్రి అయ్యి ఉండేది తెలుసా. నేనేమన్నా చెప్దాం అనుకున్నా అంటే యాక్చువల్ గా నోటు మార్పిడి డిమోనిటైజేషన్ అయింది కదా, ఆ డిమోనిటైజేషన్ అయింది చెప్దాం అని చెప్పి నేను మనీ అని 2000 అట్లా అని చెప్పాలి అనుకున్నా, చేంజ్ అయింది కదా అని చెప్పాను. అలా చెప్దాం అనుకున్నా. ఈలోపు నేను చెప్పేసా. మీరు చాలా యాక్టింగ్ అంత నేను బాగా ఆడా. రైట్. మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? చేపల కూర. అది చెప్పాల్సిన అవసరం లేదా? చేపల కూర అండి. మీకు ఎన్ని రకాల చేపలు తెలుసు? కొరమేను, బొచ్చు, శీలావతి, బంగారుతీగ. మా సైడ్ ఇలానే అంటారు, పక్కన ఎవరంటారు నాకు సంబంధమే లేదు. నాకు తెలిసినవైతే కట్లాలు అంటారు. మీరు కట్లాలు అంటారు, మేము అట్లా అనంగా. కట్లాలంటే కట్లపాము అనుకుంటాం. వచ్చామంటే, కానీ దానికి ఏంటంటే మన స్టేట్ నుంచి బయటకు వచ్చేటప్పటికి దానికి నేమ్ చేంజ్ చేసి కట్లాలు అని చెప్పి. బంగారుతీగ, శీలావతి, తర్వాత ఇవన్నీ తిన్నారా? తిన్నాగా. అన్ని పులస తిన్నా, అపోలో ఫిష్ తిన్నా. అపోలో ఫిష్ ఎక్కడ తిన్నారా? ఇక్కడే ఒకసారి ఆ మధ్యన ఏదో డైట్ అంటే డాక్టర్ తినమంటేనో తిన్నాను. కానీ మన సైడ్ టేస్ట్ రాక లైట్ తీసుకున్నా. సూపర్. మీ అమ్మగారు మీకు బాగా అంటే వండే ఫుడ్ లో ఏదంటే ఇష్టం? అమ్మగారు వండే దాంట్లోనా ఎప్పుడు తినేది చేపల కూర ఒకటే అడిగి. ఇష్టంగా ఏమైనా వండించుకుని తింటారా? ఇదొక్కటే. ఇష్టమైన కలర్? ఇష్టమైన కలరా వైట్ అండ్ బ్లాక్. బ్లాక్ బాగా ఇష్టం, తర్వాత వైట్ లైక్ చేస్తా. ఓకే. యాక్చువల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సరదాగా మీకు నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడండి. చెప్పండి, 1 word లో చెప్పాలి.
ఓకే. ఓకేనా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. అంటే వన్ వర్డ్ అన్నారు, ఓకే అంటే సరిపోద్ది కదా? ఆ? లేదు నైస్ అంటే సరిపోద్దా? మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. వద్దులే. చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ లీడర్. రేవంత్ రెడ్డి గారు కష్టజీవి. కష్టజీవి మల్లారెడ్డి గారు కదా. నేను ఎందుకు కష్టజీవి అన్నానంటే పాపం రీసెంట్ గా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన వెనక నుంచున్న ఫోటోస్ అవి ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది యాక్చువల్లీ అందరూ ఏంటి, అరే కార్యకర్తలు వెనకతల నుంచున్న వాడు సీఎం ఏంట్రా అంటారేమో గానీ ఆ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాడు అంటే ఎంత కష్టపడి ఉంటాడో అది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే కష్టజీవి. అధికారాలు ఎవరికి ఊరికనే రావు, రక్తం చిందేలా కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఏం చెప్తామండి. రీసెంట్ గా ఒక పెద్ద ఆయన్ని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఏం నేర్చుకోవాలి అని అడిగితే స్కామ్ చేసినా దొరకకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలని అన్నాడు. నాకు అది షాక్ అనిపించింది. కానీ అంటే తను ఎట్లా అంటే ఒక గిరిగేసుకుంటారు, అందులోకి ఎవరు వెళ్ళలేరు. అంత విజనరీ ఉంది. ఈయనకేమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి విజనరీ, ఆయనకి ఆయన విషయాల్లో విజనరీ. అట్లా లోకేష్ గారు మంచి లీడర్. ఎందుకు మంచి లీడర్ అంటే చాలా మంది కొత్త తరం యువ నాయకులు వస్తూ ఉన్నారు, బట్ పాదయాత్రలు చేస్తారు, జనాల్లోకి వెళ్తారు, కానీ అక్కడ నుండి ఏం నేర్చుకున్నాం అనేది క్వశ్చన్. కొంతమంది అక్కడితో వదిలేస్తారు, బట్ లోకేష్ గారు అలా కాదు. ఆయనకి ఏం కావాలో తెలుసు, జనాలకి ఏం ఇవ్వాలో తెలుసు. సో అందుకే మంచి లీడర్ అని చెప్తాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన నుండి చాలా విషయాలు చాలా మంది నేర్చుకోవాలి. అంటే ఇప్పుడున్న తరానికి ఏదైనా ఒక చిన్న మాట అంటే కోపం వస్తుంది, కోపం వచ్చి ఒక మాట అనేసి వెళ్ళిపోతారు, కానీ లైఫ్ లో సెటిల్ అవ్వలేరు, సాధించలేరు. బట్ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే కోపాన్ని ప్రతిదాన్ని అంచుకొని మన విజయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలి. మనం కొట్టో తిట్టో మాటలతో కాదు, మనం గెలిచి వాళ్ళ నోరు మూయించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, యువత మెయిన్. అది సూపర్. మోడీ గారు నిజంగా చెప్పాలంటే 3 సార్లు ప్రధానమంత్రి అవడం అనేది చాలా గ్రేట్. బట్ హ్యాండిల్ చేసే విధానం ఆయన దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సిచ్యువేషన్ ని చాలా పర్ఫెక్ట్ గా చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు. అంటే ఒక దెబ్బ కొట్టినా అంటాం కదా మన గోదావరిలో సామెత, కర్ర విరగకూడదు పాము చావకూడదు నొప్పి తెలియాలి అన్నట్టు. ఆయన బిహేవియర్ కొంచెం అలా ఉన్నప్పటికీ కాస్త ఏదో మంచి జరుగుతుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెగిటివ్ తీసుకోకండి దీన్ని, ఆయన గురించి పాజిటివ్ గా చెప్పాను. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? ఇష్టమైన డైరెక్టర్ అంటే నాకు పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా పోకిరి. ఓకే, పోకిరిలోంచి ఒక డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి కొడతానే ఉంటారు, ఎందుకు కొడతాడో ఎందుకు చెప్పండి. నాకు ఆయన సినిమాల్లో నాకు బాగా ఇష్టమైంది ఇది, తర్వాత ఈడియట్. కన్నా ఒక్కసారి మీరు అదే డైలాగు, సరే ఓకే ఎవడు కొడతారు దమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, అదే డైలాగ్ చెప్పండి, మహేష్ బాబు గారి యాక్సెంట్ లో చెప్పండి. వద్దులే అండి, ఆయన నాకు ఎంత ఇష్టం అంటే మహేష్ బాబు గారు, అది మీకు కూడా తెలీదు, అంత పిచ్చి. నన్ను నేను చెడగొట్టాలనుకోవట్లేదు మాస్టర్, నా హీరోని నన్ను అందంగా చూసుకునివ్వండి. ఇష్టమైన హీరో చెప్పాక మహేష్ బాబు. నేను కాలేజ్ డేస్ లో మాది డిగ్రీకి సెమ్ సిస్టమ్ అనమాట. సో సెమ్ ఎగ్జామ్ జరుగుతుంది, అది నాకు మధ్యాహ్నం ఉంది. స్పైడర్ సినిమా రిలీజ్ అయింది అదే టైంలో. ఇంట్లో చెప్తే తన్నేస్తారనమాట, కానీ బెనిఫిట్ షో చూడాలి. స్పైడర్ సినిమా ఫస్ట్ డే, నాకు మహేష్ బాబు సినిమా ఏదైనా డే 1 చూడాలి, బెనిఫిట్ షో పడిపోవాలి. అది ఏం చేశానంటే ఇంట్లో చెప్పకుండా, లేదు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకుంటా అని చెప్పేసి వెళ్ళి స్పైడర్ సినిమా చూసి తిరిగి వచ్చి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసా, అది కూడా లేట్గా వెళ్ళి రాసా. అంత ఇష్టం నాకు మహేష్ బాబు అంటే. ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ అంటూ ఏం లేదు, అది నాకు సౌందర్య గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆవిడ కనిపించే విధానం అండ్ ఆవిడ తీసే మూవీస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండడం నేను బాగా యాక్సెప్ట్ చేస్తా, మంచిగా అనిపిస్తుంది నాకు అవి. ఇప్పుడున్న హీరోయిన్స్ సరిగ్గా అలా అని కాదు, సాయి పల్లవి గారు ఉన్నారంటే ఆవిడ అదే కాస్ట్యూమ్ నెక్స్ట్ సినిమాలో రిపీట్ ఉంటది, అదే హెయిర్ స్టైల్ ఉంటది, కానీ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ప్రతి సినిమాలో కొత్తగా చూస్తాం ఆవిడ్ని. సో ఎవరైనా ఉంటారు కానీ, బట్ సౌందర్య గారు అప్పుడు హీరోయిన్స్ కి ఆవిడ
ఓకే, అలా అంటారు. ఇప్పుడు ఎవరితైనా మీకు మూవీ ఆఫర్ వచ్చింది అంటే కనుక, అంటే ఎవరితైనా కాదు, మీకు స్క్రీన్ షేర్ చేసుకోవడం. స్క్రీన్ షేర్ ఎవరితో చేసుకుందాం చెప్పండి. మహేష్ బాబు అండి. మీరు అన్నిటికీ మహేష్ బాబు అండి. మహేష్ బాబు గారు ఆయన ఖాళీగా ఉన్నారా? ఆయన SSMBలో అయితే రాకుండా ఉంటదంటే అవకాశం వచ్చేందుకు వెయిట్ చేస్తాండి. వస్తే మాత్రం ఒక్క క్షణం ఇలా కనిపించి వెళ్ళిపోయే సీనికైనా ఒప్పేసుకుంటాను నేను. అంత ఇష్టం నాకు. లేదా బాలయ్య గారు. ఓ మరి ఆయన అసలు ఏమనుకుంటున్నారు? బాలయ్య బాబు గారు డైలాగ్ కూడా చెప్పచ్చు. వద్దండి, ఆయన అంత రౌద్రంగా చెప్పిన డైలాగ్ చెప్పలేను. ఆయన బాడీ లాంగ్వేజ్ ఒకసారి అమ్మో వద్దమ్మో. ఇప్పుడు ఈ వీడియో ఆయన చూసారనుకో పట్టుకొని ఇంకా తిట్టిన తిడతారు. ఎప్పుడైనా కల్చర్ బాలకృష్ణ గారిని లేదండి. అంటే ఎప్పుడు నాకు స్టూడియోకే పరిమితం అయిపోతాను నేను. బయటకు వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసేది చాలా రేర్ సిచ్యువేషన్స్. ఆయన కలిసే అవకాశం వస్తే మాత్రం అమ్మో అసలు వదులుకోను. మీకు ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్స్ లో, మీ డైరెక్టర్ గారు కానీ, ఇప్పుడు మన డైరెక్టర్ కానీ, ఛానల్ నుంచి కానీ, అమ్మ ఇదే కాదు ఇంకొంచెం ఎలా అంటే క్యారెక్టర్లో ఇంకా చేంజెస్ వచ్చినాయి, ఇంకా క్యారెక్టర్ కూడా చేంజ్ అవ్వాలి అని చెప్పని, అంటే మీకు ఏంటంటే కొన్ని మీకు రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టుకుంటారు కదా, అవి కాదు క్రాస్ చేయాలని చెప్పానంటే మీరు ఏమంటారు? తప్పదు. వన్స్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వాలి. శుభ శీఘ్రంలో ఒక సీన్ ఉంది, నరేష్ గారు డైరెక్ట్ చేస్తున్నట్టున్నారు. అప్పుడు నేను సడన్ గా అప్పుడు వరకు పంజాబీ డ్రెస్లు వేసుకొని ఉంటాను. పంజాబీ డ్రెస్ లో హాఫ్ సారీ కట్టుకునే నేను ఫ్రాక్ ఇక్కడ వరకు ఉన్న ఫ్రాక్ వేసుకోవాలి. నేను వేసుకోనని కూర్చున్నా. నా వల్ల కాదు, ఎందుకంటే నా రూల్ ప్రకారం ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకొని స్క్రీన్ ముందుకి రాను. చక్కగా ఫుల్ గా అయితే చీర చుడీదర్స్ ఇట్లానే ఉండా, నేను వేసుకోనని నేను. బట్ ఆ సీన్ చేయాలి, ప్రొడ్యూసర్స్ వచ్చారు, ఈపీ వచ్చారు, కంపల్సరీ చేయాలి అంటే ఇంకా ఇష్టం లేకపోయినా ఆ రోజు ఆ సీన్ చేశాను అనమాట. ఒకసారి ఫ్రాక్ వేసుకున్నాను, సెకండ్ టైం పాపం వాళ్ళు వేసుకోమని కూడా చెప్పలేదు. బట్ నాకున్న రిస్ట్రిక్షన్స్ లో ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట, అట్లా వెళ్ళడానికి సీన్ చేయడానికి కూడా అట్లా. కానీ డైరెక్టర్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటి ఇట్లా చేస్తున్నారని, కానీ ఆ కథ వాళ్ళు రాసుకున్నారు, దానికోసం మనల్ని చూస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయాలి అంతే. సీరియల్స్ లో వల్గారిటీ ఉండదు ఫస్ట్ థింగ్, కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. అలా మంచి మంచి కట్టుబాట్లే, మంచి మంచి ఇదిగాను. రైట్, మీకున్న జీ తెలుగుతో, జీ తెలుగు మీద వన్ వర్డ్ లో మీ ఒపీనియన్? జీ తెలుగు అంటే ఇది చాలా మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. నెక్స్ట్ కుటుంబ అవార్డ్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా? అది అది ఏం లేదు, కానీ ఎందుకు పెద్ద కుటుంబం అన్నాను అంటే వన్స్ మనం అందులో ఇన్ అయ్యాక బయటికి రావడం కష్టం. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అయిపోయింది, ఒక ఆర్టిస్ట్ ఖాళీగా ఉన్నారు, బట్ ఈమె మంచి ఆర్టిస్ట్ అంటే వాళ్ళే పిలిచే అవకాశాలు ఇస్తారు. సో అందులో ఏం లేదు, ఎంకరేజ్మెంట్ ఉంటది, మనం వర్క్ నేర్చుకోవచ్చు. ఒకటి అయిపోతుందంటే ఇంకొక సీరియల్ రావడం, కానీ ఖాళీగా అయితే ఆర్టిస్ట్ ని కూర్చోబెట్టరు, పంచువాలిటీ మెయింటైన్ చేస్తారు. అందుకే నాకు కొంచెం అభిమానం అంతే. ఓకే, సూపర్ అండి, సూపర్ నైస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది మీరు ఇక్కడికి వచ్చి సరదాగా ఎలా కొంతసేపట్లో టైం స్పెండ్ చేయడం? బాగుందండి. మీ ఒపీనియన్? బాగుందండి. ఎందుకు వచ్చారనుకున్నానండి. ఎందుకంటే అంత ఇరిటేటింగ్ ఉందా? ఏంటండి ఆ క్వశ్చన్లు? ప్రాంక్ కాల్ చేసాను, మా దాయి కనిపెట్టేసింది. దొరికేసారు. అది చూసారు అంజక్క చెప్పిందా? ఇలాంటి ఇంకొకసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇలాంటివి ఉన్నాయా లేవని తెలుసుకొని అడిగొస్తాను. ఇలాంటి ఉంటే రాకూడదు, లేకపోతే ఏంటంటే ఆ గెస్ట్ చేయడాలు, మీరు చెప్పరు నన్ను ఆడుకుంటున్నారు. సూపర్ అండి, సూపర్, బాగుంది మంచిగా. చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ మనం డెఫినెట్ గా. అండ్ మీ ప్రాజెక్ట్స్ తో కూడా మంచిగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మీరు కనిపించాలి, అంటే ఇంకా ఉన్నాయి కదా, అప్కమింగ్ రావాల్సి ఉన్నాయి కదా ప్రాజెక్ట్ లో. యా, డెఫినెట్ గా వాటిలో వచ్చి ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.